మాకు ఒక అనుసంధానంగా మాకు ఒక న్యాయం జరిగేటప్పుడు సపోర్ట్ ఒక ప్రయత్నం చేయండి. రెండే విషయాలు చెప్తాను నేను. సో ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి, కొట్లాడుతున్న పోరాట యోధులందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు. ఒకే ఒక లైన్, పోరాటం తప్ప ఇంకొక అవకాశం లేదు. వాణ్ణి కలుద్దాం, వీణ్ణి కలుద్దాం, వాణ్ణి బతిమిలాడదాం, ఇది జరగదు రాష్ట్రంలో. తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే దగ్గర కూర్చున్నాయి సాయంత్రం 5 గంటల తర్వాత. ఒకరోజు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్లో కూర్చుంటారు, ఇంకోసారి కాంగ్రెస్ అయిన ఫామ్ హౌస్లో కూర్చుంటారు, ఇంకోసారి బీజేపీ అయిన ఫామ్ హౌస్లో కూర్చుంటారు. సాయంత్రం 5 లోపు వీళ్ళంతా కొట్లాడతారు ఆయా పార్టీల ఆఫీసుల్లో. 5 తర్వాత అందరూ ఒక చోట జమ అవుతారు. ఆ జమ ఏమేమి సంపాదించాలి, వాళ్ళ జేబులలో ఏం నిండింది, రేపొద్దున ఏం చేద్దాం, ఈ ఎజెండాతో ఉంటారు. సో పోరాటం తప్ప వాళ్ళని మనము పొలిటికల్గా ఖతం చేస్తున్నామనే ఆలోచన వచ్చినప్పుడే నిర్ణయం తీసుకుంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోకపోతే ఉపయోగం లేదు. సో ఇది శాంతియుతంగా ఎట్లా చేయాలి అని అంటే ఒకటే ఒక మార్గం, మన చేతిలో మొబైల్ ఉంది, ఆ మొబైల్ ఒక AK-47తో సమానం. దీన్ని మనం మన పోరాటానికి ఒక ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అన్న దాని మీద మనం దీని మీదనే ఒక రౌండ్ టేబుల్ పెట్టాలి. అసలు ఈ ఫోన్ ఎట్లా వాడాలన్న దాని మీదనే ఒక డిబేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో మనం పూర్తిగా దీన్ని వేరే రకాలుగా వాడుతున్నాం. మనం ఒక వీడియో చేయొచ్చు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టచ్చు. సో ఈ రకంగా మనం పోరాటం చేసినప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఒకే ఒక్క పాయింట్, ఈ రాజకీయ పార్టీలని నిరుద్యోగులు ఓడించబోతున్నారు అని ఎప్పుడైతే ప్రభుత్వానికి ఒక అంచనాకు వస్తారో అప్పుడు నిర్ణయాలు వస్తాయి. సో రేవంత్ రెడ్డిని కూడా మనం అడిగేది, ముఖ్యమంత్రిని, 2 అంశాలకి ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, మిగతా పేపర్స్లో బ్యానర్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, దీని మీద నీ సమాధానం ఏంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని అడగాలి. రెండోది, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకి ఎన్ని కంప్లీట్ చేశారు, మీరు ఎన్ని నోటిఫికేషన్లకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 2 డిమాండ్స్ పెట్టాలి. 3వ డిమాండ్, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు. ఓకే, బాగానే ఉంది. మరి ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సంగతి ఏంది? అసలు దాని మీద ఏమన్నా కార్యాచరణ ఉన్నదా? దావోస్ పోయినారు, ఈ దేశానికి పోయినారు, ఆ దేశానికి పోయినారు, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చినామని అంటున్నారు. మేము ఎవ్రీడే అడిగేది ఒకటే, మీరు దావోస్కి వెళ్ళినామని అంటున్నారు, తర్వాత ఇంకొకసారి సింగపూర్కి వెళ్ళారు. మరి దావోస్లో వెళ్ళిన దానికి ఎన్ని MOUలు కుదుర్చుకున్నారు, ఎన్ని ఉద్యోగాల మీద ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని సంతకాలు చేశారు, ఆ కంపెనీ ఏ పొజిషన్లో ఉంది? మీరు సింగపూర్కి పోయేటప్పుడు ముందు దావోస్కి పోయిన దాన్ని వైట్ పేపర్ అక్కర్లేదా జనాలకి? ఆ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. అదే సమయంలో అదే ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు వస్తున్న ఉద్యోగాలన్నీ ఏమనంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టినామని అంటున్నారు. అరే ఇవాళ కనీసం తెలంగాణ యువతకి